సార్ లోకేష్ శివకుమార్ వారు బ్లాక్మెయిల్ చేస్తే మేము బ్లాక్మెయిల్ అనేది నిజానికి లోకేష్ ఏమో ఇక్కడ వారసుడు, దాదాపు ఇప్పుడు చక్రం తిప్పుతున్న కీలక మంత్రి కదా చిన్నబాబు. అక్కడ శివకుమార్ ఏమో ఉప ముఖ్యమంత్రి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే అక్కడ ఆయన, కానీ ఆయన దాదాపు విజయ సారథి. ఆయన మధ్యలో ఆయన అవుట్ చేస్తారు, 2 ఏళ్ల తర్వాతనే ఆ చెయ్యము శివకు ఆయనే కొనసాగుతారు సిద్ధరామయ్య అని చెప్పారు. ఏదైతే శివకుమార్ ఈజ్ ఆల్సో వెరీ యాక్టివ్ హై ప్రొఫైల్ పాలిటీషియన్. అక్కడి నుంచి మొన్న ఒక బ్లాక్ అనే ఒక కంపెనీ, ఆ కంపెనీ అసలు ఏమీ బాగాలేదు, ఇక్కడ ఇన్ఫ్రా అస్సలు లేదు, కాబట్టి మేము బెంగళూరు నుంచి వదిలేయాలనుకుంటున్నామని ఆ బాజీ రాజేష్ అనే ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ పెట్టగానే లోకేష్ వచ్చేయండి మా దగ్గరికి, మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయని లోకేష్ చెప్పినట్టుగా చెప్పారు, ఒక ట్వీట్ పెట్టి ఆహ్వానించారు. సో వెంటనే చూడండి ఎంత యాక్టివ్గా మా లోకేష్ వీటన్నిటికీ ఉన్నాడు, ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని హర్షించారు. బాగానే ఉంది. అయితే ఇంత లోపల అతను ఆ రాకేష్ పెట్టిన దాని మీద సీరియస్ అయ్యాడు శివకుమార్. ఇప్పుడు మీరు ఒక చోట మీకు పెట్టుకున్నారు, మీకు పెట్టుకున్న చోట కొన్ని సదుపాయాలు ఉండవు, ఎందుకంటే అక్కడ కొంత కార్పొరేట్ ఉంది, కొన్ని పంచాయతీ ఉంది, అందువల్ల మేము అన్నీ చేసి ఉండలేకపోవచ్చు. కానీ దాని ఆధారంగా తీసుకొని మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా, ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాము, వెళ్ళిపోండి, మాకేం అవ్వదు, మీరు వెళ్ళిపోతామంటే మాకేం అవ్వదు, బెంగళూరుకున్న పేరు అంతర్జాతీయ ప్రతిష్ట అవన్నీ అట్లాగే ఉన్నాయి, సమస్యలు అక్కడక్కడ ఉండొచ్చు, సమస్యలు ఉన్నంత మాత్రాన మీరు ఈ విధంగా మాట్లాడితే ఇదే మా ప్రభుత్వం కంటే ఇదేం కాదని చాలా తీవ్ర స్థాయిలోనే ఒక విధంగా దీనికి పైగా ఇది కూడా అన్నాడు, ఎవరైనా వెళ్తామని మీరే అంటే రండి అని ఇంకెవరు అనొచ్చు, మాకేం పర్లేదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. సో ఒక సీరియస్ నేషనల్ ఇది కూడా డిబేట్ లాగా ఇది తయారైంది. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాళ్ళు కాదంటే వీళ్ళు రమ్మనటము ఇవన్నీ ఈ అయిన తర్వాత లోకేష్ మళ్ళీ చేశాడు. లోకేష్ అక్కడ వదిలిపెట్టకుండా ఇక్కడ ఒక ఆరోపణ కూడా చేశాడు శివకుమార్. ఏమి అంటే బీజేపీ కేంద్రంలో ఉండి కావాలని కుట్ర చేస్తుంది, బెంగళూరు మీద ఒక నెగిటివ్ ప్రాపగండా చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే దాదాపు బీజేపీయే కదా, ఉండడానికి టీడీపీ అయినప్పటికీ అక్కడ లోకేష్కు జాతీయ నాయకులతో ఉన్న సంబంధాలు అనండి, ఇంకో ప్రభుత్వంలో ఉండడం అనండి, మీరు కావాలని కర్ణాటకకు వ్యతిరేకంగా దుష్ప్రచారం కోసమే ఇక్కడ ఇటువంటివి మొదలు పెట్టారని కూడా శివకుమార్ ఒక రాజకీయ ఆరోపణ కూడా చేశారు. బహుశా అందువల్లనేమో లోకేష్ వెంటనే మళ్ళీ ఈయన కూడా ట్వీట్ పెట్టాడు. ఈయన ఏం పెట్టాడంటే, మేము ఎవరన్నా సమస్యలు లేవు అని చెప్తే వాళ్ళని మేమేం తక్కువ చేయము, మీలాగా వాళ్ళ మీద బ్లాక్మెయిల్ అది ఇది అనం, మా రాష్ట్రంలోకి మేము వాళ్ళని ఆహ్వానించి చక్కగా ఏర్పాటు చేస్తామని. ఒక విధంగా ఇది ఇన్వెస్ట్మెంట్ వార్ కాస్త పొలిటికల్ వార్ లాగా మారే ఒక పరిస్థితి మటు కనపడింది. గతంలో కూడా ఇటువంటి 1-2 సార్లు చంద్రబాబు నాయుడు ఈ ఏరోస్పేస్ ఇట్లాంటివి ఏర్పాటు చేయాలన్నప్పుడు అక్కడ బాగాలేదు కాబట్టి అక్కడ కాకుండా ఇక్కడ పెట్టండి అని చెప్పడం, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 చోట్ల కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడతారు, లేకపోతే ఉన్నవి ఎక్కడ మారుస్తారు, ఇలాంటి ఒక టెన్షన్ పెంచే ఒక వాతావరణం, రాజకీయ టెన్షన్ పెంచే వాతావరణం తెస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదైతే మంచిది కాదు నిజానికి. ఎక్కడైనా కానీ కార్పొరేట్లు వాళ్ళకున్న లాభం కోసమే వాళ్ళు పెడతారు. దాని మీద రాష్ట్రాల మధ్య ఈ వేడి పెంచుకోవటం అన్నది మటుకు మంచిది కాదు. ఇంకోటేమో ఈ బ్లాక్మెయిల్ లాంటివి నిజంగా కంపెనీలు. ఇప్పుడు ఏమైందంటే ఆ రాజేష్ అనే అతను ఎవరైతే మొదట కామెంట్ పెట్టాడో శివకుమార్ ప్రకటన తర్వాత అతను వెనక్కు తగ్గాడు. నేనేదో మామూలుగా అన్నాను, నేనేమి బెంగళూరును కానీ కర్ణాటకను కానీ నేనేం తక్కువ చేయలేదు అని. కాబట్టి ఇది చాలా డ్రామా. ఈ బ్లాక్మెయిల్ డ్రామాలో ఏపీ, కర్ణాటక ఇరుక్కుపోకుండా చూడాల్సిన బాధ్యత మటుకు మనకు ఉంది. రాష్ట్రాల మధ్య రాజకీయాలు వేరే ఉండొచ్చు, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వాటికి, కానీ రాజకీయ ఘర్షణకు రాష్ట్రాల మధ్య దారి తీయకుండా ఉండటం శ్రేయస్కరం.